వెల్కమ్ టు విఎన్ఆర్ న్యూస్. మేరుకుల వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్న మేరు కులస్తులను బీసీడీ నుంచి బీసీఏలోకి చేర్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు బీసీ సంక్షేమ సంఘం మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ కి మరియు వరంగల్ జిల్లా మంత్రులకు పత్రికాముఖంగా గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ మేరు సంఘాల ఐక్యవేదిక మేరుకుల జేఏసీ విన్నవించుకోవడం జరిగింది. ఈ సమావేశంలో మేరు జేఏసీ కన్వీనర్ మునిగాల రాము, వ్యవస్థాపక అధ్యక్షుడు సంఘ వెంకటరాజం, సలహాదారు మునిగాల రమేష్ మొదలగు జేఏసీ సభ్యులు మాట్లాడుతూ రాష్ట్రంలోని మేరు కులస్తులు వ్యవసాయం మీద కాకుండా బట్టలు కుట్టే పని వృత్తి మీదనే ఆధారపడి జీవిస్తున్నారని, కాబట్టి బీసీడీ నుంచి బీసీఏలోకి మార్చాలని ప్రభుత్వానికి మనవి చేశారు. అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వివిధ స్థాయిల్లో మేరు కులస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ పరంగా బట్టలు కుట్టే టెండర్ల మేరు కులస్తులకే ఇవ్వాలని తెలిపారు. వరంగల్, హన్మకొండ టెక్స్టైల్ పార్కులో మేరు కులస్తులకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. మా మేరు కులం బీసీడీలో ఉండడం వలన మేము ప్రభుత్వం నుండి నిధులు, నియామకాలు వాటికి దూరమై స్కాలర్షిప్లు కానీ మరి అవేవి అందక మా కులం చాలా ఆర్థికంగా, విద్యాపరంగా చాలా వెనుకబడిపోయింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఆలోచించి కుల వృత్తికి సంబంధించినటువంటి వృత్తి పనులకు సంబంధించిన కులాలన్నిటి కూడా బీసీఏలోనే ఉన్నాయి. మరి మా కులం బీసీడీలో ఉండడం వలన మేము అనేక విధాలుగా నష్టపోయినాం. మా కుల వృత్తిదారులు టైలర్ వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నాం. కాబట్టి మా వృత్తికి సంబంధించినటువంటి ప్రభుత్వ టెండర్స్ మా కుల వృత్తిదారులకు కాకుండా ఇతరులకు ఇవ్వడం వలన మా కులస్తులు అనేక విధాలుగా నష్టపోవడం జరుగుతూ. మరి రాష్ట్ర ప్రభుత్వం దీని పట్ల ఆలోచించి మా కులానికి సంబంధించినటువంటి టెండర్స్ మా కులానికి ఇచ్చుకుంటూ మా కులం యొక్క కుల వృత్తిదారుల యొక్క బీసీఏలో ఉండాల్సినటువంటిది బీసీలో ఉంది కాబట్టి బీసీఏలోకి మార్చి మాకు సహకరించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నటువంటి తెలంగాణ శాసనసభ సమావేశాల్లో దయచేసి నిన్నటి వరకు మా ఎన్నికల్లో మా ఓట్లతో గెలిపించినట్టు బీసీల ఓట్లతో గెలిపించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము దయచేసి మేము కనీసం సంచార జాతుల కంటే అన్యాయంగా బతుకుతున్నటువంటి మా మేరు కులస్తుల జీవితాలు, మా కుటుంబంపై ఆధారపడి బతుకుతున్నటువంటి జీవితాలు దయచేసి బీసీడీ నుంచి ఏలోకి మార్చాలని, అలాగే రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా కనీసం గ్రామ పంచాయతీల్లో కూడా అడుగు పెట్టినటువంటి మా కులానికి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము మరి రేవంత్ రెడ్డి గారు మరి మాకు కూడా ఖచ్చితంగా మా కులానికి కూడా మరి స్థానిక ఎన్నికల్లో రాజ్యాధికారంలో వాటా భాగంగా మాకు కూడా కొంత అవకాశం ఇచ్చి మా కులానికి గుర్తింపు ఇస్తారని చెప్పేసి ఆశిస్తూ ఇక్కడికి రావడం జరిగింది.